ఈరోజు మన ధ్యానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, మనిషి యొక్క ఆరాధన ఎవరికి చెందాలి? ఎందుకు ఈ విషయం మనం ధ్యానిస్తున్నామంటే, ఒక వ్యక్తి తన భూలోక జీవితంలో దేనిని ఆరాధిస్తాడనే దాన్ని బట్టి అతని భవిష్యత్ అంతా కూడా నిత్యత్వం తీర్మానం చేయబడుతుంది. ఇప్పుడు రాసిన వచనాల్లో మనం చూసాం, ప్రకటన గ్రంథంలో ఇక్కడ 11వ వచనం మనం చూసినట్లయితే ఏమనుందంటే, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారు. నమస్కారము చేయటం అంటే మూల భాషలో సాగిల పట్టము లేక ఆరాధించటం అనే ఒక మాట రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎవరైతే ఈ లోకంలో జీవించున్నప్పుడు ఈ పని చేస్తారో వారి గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి? ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం, అంటే ప్యూర్ యాంగర్ అంట, స్వచ్ఛమైన కోపాన్ని తాగుతాడని చెప్తున్నాడు. ఎవరు? డబ్బున్నోళ్ళ, చదువున్నోళ్ళ, కుటుంబం ఉన్నవాళ్ళ, వివేకం ఉన్నవాళ్ళ? ఎవరి గురించి మాట రాయబడింది అంటే ఇవేమి చెప్పటం లేదు. ఒకే ఒక్క విషయాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు. ఎవరైనా కానీ ఈ లోకంలో జీవించున్నప్పుడు ఈ పని చేస్తే, అంటే క్రూర మృగము, ఇది భవిష్యత్తు గురించిన ఒక మాట. ఈ మాటను మనం ఆధారం చేసుకుని ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరిని మనం ఆరాధిస్తున్నాం ఈ లోకంలో అనే ఒక విషయం చాలా ముఖ్యమైనది, సాధారణమైన విషయం అంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే దానిని ఆధారం చేసుకుని భవిష్యత్ అంతా నిత్య సంతోషము గాని, చాలా భయంకరమైన మాట రాశాడు ప్రభునందు ప్రియులారా. ఏముందమ్మా అక్కడ? బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. ఏమిటి వారు చేసిన పాపం అంటే ఒకే ఒక్క విషయం రాశాడు. అంటే భవిష్యత్తులో జరగబోయే ఆ ముద్ర ఏదైతే 666 అన్నారో, ఆ ముద్ర చేతి మీద కానీ నొస్ట మీద కానీ ఎవరైనా వేసుకున్నట్లయితే, లేక ఈ ముద్ర వేయించడానికి గుర్తు ఏమంటే దాన్ని ఆరాధించటం. అసలు ఆరాధన అంటే ఏమిటి? ఎందుకంటే ఆరాధన 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 అనే మాట మనం వాడుతూ ఉంటాం, పాట కూడా పాడుతూ ఉంటాం. ఆరాధన అంటే పాట పాడటంతో సమానంగా మనం చేసేసాం. స్లోగా పాడటం, స్పీడ్గా పాడటం, గట్టిగా పాడటం, పాడిందే పాడటం, ఇది ఆరాధనతో సమానంగా మనం చేసాం. కానీ అసలు ఆరాధన అంటే ఏంటి? ఎందుకు ధ్యానించాలి? ఎందుకంటే ఆరాధన మనం సరిగా చేయకపోతే నిత్య నరకము కానీ నిత్య సంతోషం కానీ అనే ఒక విషయము తీర్మానం చేయబడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఎవరిని ఆరాధించాలనే ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తాం. సరే, క్రూర మృగానికి కానీ లేకపోతే ఆ యొక్క మరి ఏదైతే సాతాను సంబంధమైన విషయాలు ఉన్నాయో దాన్ని మనం ఆరాధన చేయొద్దు. మరి ఎవరిని ఆరాధించాలి? ఇది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే జవాబు వాక్యంలో చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఎవరిని మనం ఆరాధించాలి? ఎందుకంటే క్రూర మృగాన్ని ఆరాధించొద్దు, అబద్ధ ప్రవక్తను ఆరాధించొద్దు, సాతాను ఆరాధించొద్దు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రతిమకు కూడా నమస్కారం చేద్దని చెప్పాడు. ఏ బొమ్మ అయితే సాతాను ద్వారా పెట్టబడిందో ఫ్యూచర్లో వద్దు అన్నారు. మరి ఎవరిని ఆరాధించాలి అంటే 2 సార్లు పలుకుతుంది. ప్రభువుని స్తుతించటం అంటే ఆరాధించటం. ఆరాధించటం అంటే మూల భాషలో ఉన్న మాట ఏమిటంటే ఘనపరచటము, గొప్ప చేయటము, హెచ్చించటము, పొగడటము, సాగిలపట్టము, నమస్కారం చేయటము, మొక్కటం, ఇది ఆరాధించటం అంటే అర్థం. సేవించటం ఫైనల్గా ఏంటంట? సేవించటం అని అర్థం. పాట పాడటం మాత్రమే కాదు, పాట కూడా ఆరాధనలో భాగం. కానీ ఆరాధన పాటే కాదు, పాటను మించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఎవరికి ఈ ఆరాధన చెందాలనే విషయం దేవుని వాక్యం మొదటిగా ఏం చెప్తుందమ్మా? 19:1 ఏముంది? బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం చెప్తుందంట. ఒక గొప్ప స్వరం, అనేక మంది ప్రజల స్వరం లాంటి స్వరం ఏం చెప్తుందంటే ప్రభువుని సేవించండి, ప్రభువునే ఆరాధించండి. ఎవరిని ఆరాధించాలి? 19:4 చూడండి. శబ్దము ప్రభువుని సేవించడం చెప్పిన తర్వాత మరలా పరలోకంలో ఏం కనపడుతుంది యోహానుకి? ఏం కనపడుతుంది?
24 పెద్దలు ఏం చేయమని చెప్తున్నారంటే ఇప్పుడు స్వరం చెప్పింది. స్వరం అయిపోయిన తర్వాత దేవుని చుట్టూ ఉండి 24 పెద్దలు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా ప్రభువుని స్తుతించుడని చెప్తూ వాళ్ళు సాగిలిపడి నమస్కారం చేశారని. వాళ్ళు కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆరాధించమని చెప్తున్నారు. వాళ్ళు కూడా దేవుణ్ణే ఆరాధించండి ఇద్దరు చెప్పారు. 19:5 చూడండి. 19 వచ్చాయి. కొద్దివారేమి అంటే అర్థం, నువ్వు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తివైనా ఈ విషయం మాత్రం మారదు. ఏమిటి? కొద్దివారేమి గొప్పవారేమి. ఏం చేయమంటున్నాడు? ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించుడని చెప్పుచున్న ఒక స్వరం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చింది స్వరం? సింహాసనం చెప్తుంది. ఇప్పుడు ఎంతమంది చెప్పారు? బహుజనుల శబ్దం అదే మాట చెప్తుంది. 24 పెద్దలు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు, సింహాసనం మాట్లాడుతుందంట. మరి ఆ సింహాసనాలకు ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ స్వరం, గొంతు ఎలా వచ్చినాయో మనకు తెలియదు, కానీ పరలోకంలో ఆ విధానం ఉంది. సింహాసనం చెప్తుంది ఇప్పుడు ఏమని? నువ్వు ఏ స్థాయికి చెందిన వ్యక్తి అయినా నీ భూలోక జీవితంలో నువ్వు ఏం చేయాలంట? దేవుణ్ణే నీవు సేవించాలి. 3వసారి చెప్పారు. మరలా చూస్తే 19:6 చూడండి. 19:6 4వసారి. ఈ 19వ అధ్యాయంలో మొత్తం ఏమని చెప్తుందంటే ఎవరిని ఆరాధించాలి అని మరలా చెప్తున్నారు. ఇప్పుడు ఏ స్వరం చెప్తుందంట? బహుజనుల శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దం కలిసిన ఒక స్వరం. మరి ఇది ఎవరో మనకు తెలియదు. ఆ స్వరం అలాగుందంట వింటుంటే యోహానికి. ఆ యోహానికి ఆ స్వరం చెప్పిన మాట లోకానికి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకో రకంగా వచ్చింది స్వరం. ముందేమో ఒట్టి జనముల శబ్దం ఉంది, ఇప్పుడు జనముల శబ్దము, జలముల శబ్దము, ఉరుముల శబ్దం. ఈ 3 శబ్దాలు కలిసి దేవుణ్ణే మీరు ఆరాధించండి అని చెప్తున్నాయి. ఎందుకు దేవుణ్ణి మాత్రమే ఆరాధించమని చెప్పారు? ఇప్పుడు ప్రశ్న. అమ్మ ఎవరిని ఆరాధించాలని అడిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించండి 4 రకాలుగా చెప్తున్నారు. అక్కడి నుంచి దేవుణ్ణి ఆరాధించమని ఎందుకు చెప్పారు? అది తెలియనోడేవుడు? ఇది చాలా కామన్ నాలెడ్జ్ కదా. ఇది ఎవరికైనా కొంచెం వివేకం కలిగిన వాళ్ళకి అర్థమైపోద్ది కదా. ఎవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించాలనేది సాధారణమైన విషయం కదా. కానీ దేవుణ్ణి ఆరాధించాలని అంత గొప్పగా, ఘనంగా, బలంగా మార్చి ఎందుకు చెప్తున్నారని ప్రశ్న ఈరోజు. ఇది మనం ధ్యానం చేయాలి ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది మన జీవితాన్ని తీర్మానం చేస్తుందని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే సాధారణమైన విషయం కాదు ఇది. ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు అనేది. ఎందుకు దేవుణ్ణి ఆరాధించమని ఇన్నిసార్లు చెప్తున్నారని ప్రశ్నిస్తే ఇప్పుడు ఇక్కడ ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. 19:10 చూడండి. ఎందుకు ఇన్నిసార్లు మార్చి చెప్తున్నారు దేవుణ్ణి అందుకు నేను ఎవరు? ఈ నేను అనే వ్యక్తి 19:10 చెప్పండి. ఎవరు? అపోస్తలుడైన యోహాను ఏం చేయబోయాడంట? ఏం చేయబోయాడు? అమ్మ ఏం రాస్తుంది చెప్పండి? ఏం రాస్తుంది? ఎవరికి నమస్కారం చేయబోయాడు యోహాను? మనం ఏం అడుగుతున్నామంటే ఇది చాలా కామన్ విషయం కదా. దేవుణ్ణి ఆరాధించమని మనకు చెప్పేది ఏముంది? తెలియని వ్యక్తి ఎవరైనా దేవుణ్ణే కదా ఆరాధించాలి అంటున్నాం. కానీ ఎందుకంత ప్రత్యేకంగా చెప్పారని అక్కడే ఉంది. ఎందుకంటే ఏ యోహాన్ అయితే ఈ మాట రాశాడో ఆ యోహాన్ ఏం చేయబోయాడంట? ఎవరికి నమస్కారం చేయబోయాడు? అప్పుడు దూత ఏమన్నాడు? అయ్యా నాకు కాదు నువ్వు సాగిలపడాల్సింది, నాకు కాదు నీ ఘనతనివ్వాల్సింది, ఏం చేయమన్నాడు? దేవునికే ఇవ్వమని దూత యోహానుకు చెప్పాడు. యోహాను అలా ఎందుకు చేశాడు? ఎందుకు మనకు ఆరాధన విషయమై వివేకం కలగాలి ప్రభునందు ప్రియులారంటే, వినటానికి తేలిగ్గా తెలిసినట్టుగానే ఉంటుంది కానీ వాస్తవానికి ఆచరించే టైము చాలా తికమక కన్ఫ్యూజ్. ఇక్కడ యోహాను ఏం చేశాడు?
యోహాను సాధారణమైన వ్యక్తా? కాదు, అసాధారణమైన వ్యక్తి, అపోస్తలుడు. ఎవరు యోహాను? అసాధారణమైన వ్యక్తి. ఆయన ఏం చేశాడంట? దూతకి నమస్కారం చేయబోయాడు. దూతను ఆరాధించడానికి సిద్ధపడ్డాడు. అంతేగా అర్థం? అంత గొప్ప ఆయన ఆ పని ఎందుకు చేశాడు? దూత వద్దు వద్దు నాకు చేయొద్దు అంటున్నాడు. నాకు కదా నువ్వు చేయాల్సింది, దేవునికే ఆరాధన చేయమని దూత చెప్తున్నాడు. కానీ చెప్పటానికి ముందే యోహాను ఏం చేయబోయాడు? దూతకు సాగిలిపడినా. 22వ అధ్యాయం 8వ వచనం చూడండి. 22:8-9. ప్రకటన గ్రంథం 22:8-9. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారం. ఇది రెండోసారి. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు ఒక దూత. ఆల్రెడీ ఒక దూత చెప్పాడు 19వ అధ్యాయంలో యోహానికి. ఏమని? అయ్యా నువ్వు దేవునికే నమస్కారం చెయ్యి, వద్దు సుమి నాకు వద్దయ్యా అని దూత చెప్తున్నాడు. కెరూబులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, సింహాసనం చెప్తుంది. అన్ని యోహాను కూడా అదే మాట చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు? అది చెప్పిన ఆయన కూడా దూతకి రెండోసారి చెప్పాడు. తెలియకపోతే ఫస్ట్ సారి మళ్ళా ఎందుకు చేశాడు? ఎందుకంటే ఎవరిని మనం ఆరాధిస్తున్నామనే విషయం చాలా ప్రాముఖ్యమైందని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నీ ఆరాధన తెలియకుండానే మనం ఏం చేస్తాం? ఇవ్వవలసిన దేవునికి ఇవ్వకుండా ఇంక్కడికో మనం తెలియదు. అది ఇక్కడ ధ్యానం చేస్తే మనకు అర్థం అవుతుంది యోహాను ఏం చేయబోయాడు, ఎందుకు ఇలా చేస్తుంటాడు. ఇప్పుడు యోహాను గురించి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను అపోస్తలుడైన వ్యక్తి. అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బహు గొప్పగా చేసిన ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా. ఆయన్నే ఈ లోకంలో చాలా మంది పొగిడి కనపరిచారు. ఆయన్ని అయ్యగారు అయ్యగారు అని చెప్పి అనేక మంది చాలా గౌరవం ఇచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి కాదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. పేతురుతో పాటు సమానంగా నడిచాడు. యేసుక్రీస్తు వారి అద్భుతాలు కూడా చూశాడు ఈ లోకంలో. అనుభవం లేని వ్యక్తి ఏం కాదు, జ్ఞానం లేని వ్యక్తి కూడా కాదు. ఇవేం కొత్త కాదు ఆయనకి. యేసు ప్రభువారి అద్భుతాలు చూశాడు, ఈయన అద్భుతాలు చేశాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే రూపాంతర కొండ మీద యేసు ప్రభువారి మహిమను కూడా చూశాడు. చూశాడా లేదా? యేసు ప్రభువారి మహిమను కూడా చూశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అదే ప్రకారంగా ప్రకటన గ్రంథంలో మనం 1వ అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయము ఎవరిని చూశారు, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ, ఏం జరిగింది? 1వ అధ్యాయం 16-17 వచనాలు ఏముంది? నేను ఆయనను చూడగానే, ఆయన ఎలాగున్నాడంట? మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె చేత 7 నక్షత్రములు కట్టుకుని 7 దీపస్తంభాల మధ్య ఉన్న ఒక వ్యక్తిని చూశాడు 1వ అధ్యాయంలో. ఎవరాయన? ఎవరు చెప్పండి? యోహాను ఎవరిని చూశాడు? యేసు ప్రభువారిని కూడా చూశాడు. ఎక్కడ? మహిమ కలిగిన యేసయ్యను చూశాడు 1లో. ఇక్కడ చూశాడు భూలోకంలో అపోస్తలును చూశాడు. ఆయన అపోస్తలుడు అయ్యాడు. యేసు ప్రభువారిని కూడా 1వ అధ్యాయంలో చూశాడు. దేవుని దూతల్ని పరలోకం మొత్తం చూశాడు. దూతకి ఎందుకు సాగిలపడ్డాడు? అర్థమైందా ప్రశ్న? ఇన్ని చూసినోడు చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు? దూతకి నమస్కారం చేయబోయాడు. వద్దంటే మళ్ళీ ఇంకో దూతకు మళ్ళీ నమస్కారం చేయబడి. ఎందుకు అలా చేశాడు? ఎందుకు అలా చేస్తుంటాడు? ఎందుకు అలా చేయాలని అనిపించింది ఆయనకి? అంటే ఎవరిని ఆరాధించబోయాడు ఇప్పుడు? ఇన్ని చూసి ఇన్ని జరిగిన తర్వాత ఒక దేవదూత నాకు వద్దు అంటున్నా కూడా ఆయన రెండోసారి రిపీట్ చేశాడు. అమ్మ ఈ విషయం సాధారణమైన విషయం కాదు. ఎందుకు ఇలా జరిగి ఉంటుంది? యోహానే అలాంటి పని చేస్తే యోహానే ఒక దూతకు భయపడే సాగిలపడే పని 2 సార్లు చేస్తే అప్పటికే ఆత్మవశుడై ఉన్నాడంట. ఆత్మవశుడిని పరవశించి ప్రభు దినమందు ప్రత్యక్షతగా ఫుల్గా ఆత్మతో నింపబడి దేవునితో నడిచి అపోస్తలుడు అయి ఉండి లోకంలో ఘనకార్యాలు చేసి దేవుణ్ణి చూసి
మొత్తం చూసి దూతకి నమస్కారం చేయటానికి రెడీ అయిపోయాడు. వద్దని దూత చెప్తే మళ్ళీ ఇంకోసారి నమస్కారం. ఈరోజు మన ధ్యానం ఏమంటే, మనుషులకున్న ఒక ప్రవర్తన, ఒక నడిపింపు ఏమంటే, తమకంటే గొప్పవారికి, పెద్దవారికి, అంటే తమకంటే అధికమైన శక్తి కానీ, జ్ఞానం కానీ, అధికారం కానీ కలిగిన వాళ్లకు ఆరాధన చేయటం అనే ఒక స్వభావం మనుషులకి ఉంటుంది ప్రభువునందు. ఎందుకంటే ఆ దూత చెప్పిన జ్ఞానానికి, దూతకున్న వెలుగుకి యోహానికి ఏం చేయాలనిపించింది? ఆ వెలుగును చూసి, ఇవన్నీ చూసి ఒకవేళ ఈయన దేవుడేమో అనుకుని ఉండొచ్చు, ఒకవేళ దేవుడో కాదు అని అనుకుని ఉన్నా లేకపోయినా, ఆ వెలుగు, ఆ మహిమ, జ్ఞానం, ప్రభావానికి, ఈ వ్యత్యాసానికి ఆయన ఏం చేయబోడంటే గబుక్కున. ఇప్పుడు ప్రభువునందు ప్రియులారు, ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించమని ఎందుకు చెప్పారు? అది ప్రశ్న. ఎందుకు నీవు దేవుణ్ణి ఆరాధించమని చెప్తున్నారంటే, దేవునికి చెందాల్సిన ఆరాధన మనం వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు చాలా ఉంటాయి ఈ లోకంలో. దూతకి ఇచ్చేవాడు. దేవదూతలను చాలా మంది దేవతలను ఆరాధిస్తుంటారు. ఎందుకంటే చూసి భయపడి కానీ, బెదిరిపోయి కానీ, ప్రేమించి కానీ, లేక లాభం కలిగి కానీ ఈ లోకంలో ఇలాంటి ఒక కార్యం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అనేది ముఖ్యమైన విషయం అని చెప్తున్నాను. ఎందుకంటే చూడండి అమ్మా, మత్తయి చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25-26 వచనాలు. అపోస్తుల కార్యములు 10:25-26. పేతురు లోపలికి రాగా కొర్నేలియు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసింది. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి. ఇక్కడేముంది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనంలో శతాధిపతి అయిన కొర్నేలి, శతాధిపతిగా ఆయన ఏం చేశాడు? ఎవరిని ఆరాధించడానికి సిద్ధపడ్డాడు? పేతురుని ఆరాధించటానికి శతాధిపతి ఆయన. పైగా దేవదూతను చూశాడు అంతకుముందే. చూశాడా? దేవుని యందు భయభక్తులు కలిగిన, ఆయన అధికారం కలిగిన వ్యక్తి, ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్, లేకపోతే డిఎస్పీ, ఎస్పీ క్యాడర్ ఆయన. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి పేతురు రాగానే పేతురు కాళ్ళు పట్టుకోవటానికి పేతురు ఏమంటున్నాడు? నన్ను నీవు ఆరాధించొద్దు, నేను నీలాంటి మనిషిని అంటున్నాడు. నేనేం చేయబోయాడు? ఆయన ఆరాధించబోయాడు. ఎందుకు చేసాడు అలాగా? ఎందుకు చేసాడంటే దూత కనిపించి పలానా పేతుర్ని పిలవమని చెప్పాడు కనుక ఈ మనిషి ఎవరో అని ఆయన ఆశ్చర్యపడి, భయపడి ఏం చేయబోయాడు? ఆరాధన చేయటానికి. చూడండి, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటం కనపడుతుంది, దేవతల్ని ఆరాధించటం కనపడుతుంది, ఒక మనిషి ఇంకొక మనిషిని కూడా ఆరాధన చేయటం కనపడుతుంది. ఎందుకు భయపడ్డాడు తెలియదు. దూత చెప్పాడు కాబట్టి ఈయన గొప్పోడు అనుకుని ఉంటాడు ఆయన. ఎందుకైనా మంచిదని ఏం చెప్పాడంట? ఆరాధించడానికి సాగిలిపడి, అంటే నేల మీద పడిపోయి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేయాలి. మనుషులకున్న ప్రవర్తన. ఇప్పుడు శతాధిపతి అంటే, మిలిటరీ ఆఫీసర్ అంటే మామూలు వ్యక్తి అయి ఉన్నాడుగా. యుద్ధాలు, కత్తులు తిప్పటం, మర్డర్లు చేయటం, చంపటం, ఆయన గాయాలు అనుభవించటం ధైర్యం లేని వ్యక్తి ఏం కాదు, అనుభవం లేని వ్యక్తి ఏం కాదు, అధికారం లేని వ్యక్తి ఏం కాదు, చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తే. అలాంటి వ్యక్తి పరలోకం నుంచి దేవదూత పేతురుకి ఇచ్చిన ఘనతను బట్టి ఏం చేయబోయాడంట? నమస్కారం చేయబోయాడు. కానీ పేతురు ఏమన్నాడు? ఆ దూత ఏమన్నాడు? పేతురు అదే అన్నాడు. దూత ఏమన్నాడు? నాకు కాదు, నీవు దేవునికే నమస్కారం చేయాలి. ఇక్కడ యేసు పేతురు ఏమన్నాడు? నాకు కాదు, దేవునికే నమస్కారం చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తారంటే, పేతురైనా, దేవతలైనా, దేవదూతలైనా, వేరే ఎవరైనా, వాళ్ళు మానవుల కంటే ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత శక్తి, మహిమ, అధికారం, ప్రభావం కలిగిన వాళ్ళైనా, వాటన్నిటికీ మూలం దేవుడే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ఆరాధన ఏం చేయలేకపోతున్నారు? స్వీకరించడానికి ఇష్టపట్ల. మా కాళ్ళు పట్టుకోవద్దు, మాకు మాత్రం నువ్వు మొక్కొద్దు, నీవు చేస్తే దేవునికే ఆరాధించమని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళలో ఉన్న మహిమ, ప్రభావం, శక్తి ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం దేవుడే అని. అయితే ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలన్న 4వ విషయం అంటే, ఇప్పుడు ఎవరెవరిని ఆరాధించవచ్చు ఈ లోకంలో? 1 దేవుడిని ఆరాధించవచ్చు, 2 దేవతలను ఆరాధించవచ్చు,
3 ఇంకొక మనిషిని ఆరాధించవచ్చు. 4వ రకం ఉంటుంది అనమాట. 4వ రకం ఏమిటంటే ఎవరినాళ్ళు ఆరాధించుకుంటారు. మనిషి ఆరాధన ఎవరెవరికి చెందొచ్చు అని చూస్తుండగా ఎవరిని వారు ఆరాధించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ లోకంలో. ఎలా జరుగుతుందంటే ఇది ప్రభునందు ప్రియులారా, తమకంటే పై స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ తమకంటే పైన వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే మనుషులకున్న స్వభావం ఏదైనా శక్తి ప్రభావం బలం మనకంటే పైన ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవిస్తారు. తమతో పాటు సమానంగా ఉన్న వ్యక్తులు కానీ తమకంటే కింద ఏదైనా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఎలాంటి ఒక కోరిక ఉంటుందంటే ఎవరిని వాళ్ళు ఆరాధించుకుంటారు. ఎలాగంటే ఎక్కడా లేని ఒక ఘనత ఆధిక్యత తమకు తామే కలిగించుకుంటారు అన్నమాట. ఇది మాటల్లో కూడా చెప్తుంటారు. ఏమని, నేను అసలు అంటే తమను తాము ఆరాధించుకుంటారు అన్నమాట. అర్థమవుతుంది. ఆరాధించడం అంటే ఏంటి? సాగిలపట్టడం, ఘనపరచటం, ఏం చేయటం, పెద్ద చేయటం, ఇలాంటి పనులు చేయటం, ఇది సేవించటం. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎక్కువ మంది ఎవరిని వాళ్ళు ఆరాధించుకుంటారు. నాకున్న నేను చెప్పుకుంటూ ఉంటారు కూడా. వాళ్ళలో ఉన్న ఒక ఆలోచన, ఒక అభిప్రాయం, అది గర్వం వల్ల కానీ, అజ్ఞానం వల్ల కానీ, లోక పోకడ వల్ల కానీ, లేక లోకం చేసే మాయ వల్ల కానీ ఏమంటారంటే నేను ఎవడి మాట విన్నంటారు. ఎవరిని నేను లెక్క చేయనంటారు. నాకు నువ్వు చెప్పాల్సిన పని ఏమీ లేదు, నువ్వేమి నాకేమీ అవసరం లేదు, నాదేదో నేను చేసుకుంటాను, నేను చూసుకోగలను, నా వల్ల నేను మొత్తం మీద రూపాన్ని ఆరాధించుకోవటం, తమ పనులను ఆరాధించుకోవటం, తమ శక్తిని ఆరాధించుకోవటం, మొత్తం మీద ఏం చేస్తారు? లోపల జరుగుతుంది అన్నమాట. బయటికి అందరూ ఉన్నప్పుడు, పెద్దోళ్ళు ఉన్నప్పుడు పర్లేదు, బాగానే ఉంటాం. మనకంటే పైన వాళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ ముందు తగిన ఎవరు లేరు అనుకో, మనలాంటి వాళ్ళు మధ్యలో ఉంటే మనం ఏం చేస్తాం? ఇదే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే మనం ఏమన్నాం, దేవుణ్ణి ఆరాధించమని చెప్పాల్సిన పనే ఉంది, చాలా తేలిక కదా, అందరికీ తెలుసు అంటున్నాం. అని మనిషికున్న ఒక స్వభావం పోకడేమంటే తమకంటే ఎక్కువ శక్తి ఎవరికున్నా కానీ వాళ్ళని ఆరాధించేస్తారన్నమాట. జ్ఞానం ఎక్కువ అవ్వచ్చు, బలం ఎక్కువ అవ్వచ్చు, మహిమ ఎక్కువ అవ్వచ్చు, వాళ్ళని ఆరాధించవచ్చు. అంటే గౌరవించటం వేరు, ఆరాధించటం వేరు, చాలా వ్యత్యాసం. గౌరవించమని చెప్తున్నాడు దేవుడు, అందరిని రెస్పెక్ట్ ఇవ్వమన్నాడు. కానీ అది ఆరాధన స్థాయికి తీసుకెళ్లిపోతాం. ఎక్కువ ఎవరినాళ్ళు ఆరాధించుకుంటారు. అంటే దేవునికి చెందవలసిన ఆరాధన ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోతుంది? దేవునికి చెందవలసిన ఆరాధన దేవునికి తప్ప అందరికీ ఇవ్వగలుగుతున్నాం. లోకాన్ని ఆరాధిస్తాం, ఒక్కోసారి సాతాను పాపాన్ని ఆరాధిస్తాం, ఒక్కోసారి మనల్ని ఆరాధించుకుంటూ ఉంటాం. వాస్తవం కాదా ప్రభునందు ప్రియులారా? మరి చూడండి, దీనికి తోడు మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, 4, 9, 10. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అమ్మా, ఇక్కడ డైరెక్ట్ గా మళ్ళీ ఇంకొక విషయం ఏం చూస్తున్నాం? ఆరాధించే విషయాన్ని చూస్తుండగా సాతాను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నన్ను గాని నీవు ఆరాధిస్తే, నన్ను గాని నువ్వు సేవిస్తే నీకేమిస్తానంటున్నాడు? అంటే దేవునికి ఇవ్వవలసిన ఆరాధన, దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ నీవు గాని దేవునికి ఇవ్వకుండా డైరెక్ట్ గా నాకు గాని, లేకపోతే నా ప్రతినిధి ఒక మనిషికి గాని, లేకపోతే నా యొక్క మార్గాలకు గాని, నా యొక్క విధానాలకు గాని, నా జ్ఞానానికి గాని, నేను చేసేదానికి దేనికైనా నువ్వు గాని ఇస్తే నీకేముండదు, ఇంకా నీకు అసలు ఈ లోకంలో తిరిగి ఉండదని చెప్తున్నాడు. నువ్వు చూసుకునే పనే లేదు. చూడు, లోకంలో ఏ మహిమ కావాలంటే, ఏ అధికారం కావాలంటే, ఏది కావాలంటే నీకు మొత్తం వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందంట?
అమ్మ చూడండి, ఎంత తేలికైన ఒక మార్గాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునట్లుగా ఎంత తేలికైన ఒక మార్గాన్ని ఇచ్చాడమ్మా. చాలా సులువైన ఒక మార్గం కదా. మనం ఇవన్నీ సంపాదించడానికి ఎంతో కష్టపడతాం. కష్టపడి పనులు చేస్తాం, కష్టపడి చదువులు చదువుతాం, కష్టపడి వ్యాపారాలు చేస్తాం, అనేక రకాలుగా దేనికోసం చేస్తున్నాం? తేలిగ్గా ఇచ్చేసాడు ఇప్పుడు సాతాను. చాలా తేలిక మార్గం చెప్పాడు. ఏం చేయాలి? దేవుణ్ణి నువ్వు ఆరాధించొద్దు అంతే. ఫైనల్గా దేవుణ్ణి బతుకులు ఆడుతున్నాడు అన్నమాట. ఏమని? యేసుప్రభు వారికే ఛాలెంజ్ ఇస్తున్నాడు. యేసుప్రభు వారికే ఏమిస్తున్నాడు అన్నమాట? యేసుప్రభు వారికే ఆశ పెడుతున్నాడు. యేసుప్రభు వారిని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఏమని? నీవు దేవుణ్ణి సేవించకుండా ఉండు చాలు, నీకు తక్కువ కాదు, ఇక నీకు ఏది కావాలంటే అది. ఇంత కష్టపడి, ఇంత బాధపడి, ఇంత శ్రమపడి నువ్వు దేవుణ్ణి సేవించాల్సిన పనేమీ లేదు. నీకు ఈ లోకంలో ఏది కావాలంటే నీకు అది వచ్చేస్తుంది. నువ్వు చేయాల్సింది ఒకటి. ఏం చేయాలి? ఏం చేయాలంట? మా ఏం చేయమంటున్నాడు? ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ఆరాధించొద్దు అంతే. ఫైనల్గా కావాలంటే నువ్వు టీవీని ఆరాధించు, ఏం వద్దంటలేదు. కావాలంటే నువ్వు ఇంకో దాన్ని ఆరాధించు, ఇప్పుడు వద్దంటలే. కావాలంటే ఇంకొక మనిషిని నువ్వు ఆరాధించు, ఇన్నేం వద్దంటలే. కానీ నీకు ఈ లోకంలో చాలా మేలు కలగాలంటే ఏం చేయాలంటున్నాడు? దేవుణ్ణి మాత్రం నువ్వు ఆరాధించొద్దు. అది యేసుప్రభు వారు ఏం చెప్పారు జవాబు దానికి? అమ్మ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి. ఏం చెప్పారు యేసయ్య? సాతానా పొమ్ము, ఏం చెప్తున్నాడంట? సాతానా పొమ్ము. ఏంటి? దేవుణ్ణి ఆరాధించటానికి ఏది ఆటంకం కలుగజేస్తే అదేంటి చెప్పండి? ఇప్పుడు ఆరాధించడం అంటే పాట పాడటమే కాదు. ఆరాధించడం అంటే సాగిలపరచటం, గణపరచటం, సేవించటం, ఆయన కోసము, ఆయన పక్షముగా ఏం చేసినా అది ఆరాధించినట్లే. సాతాను ఏం చేస్తాడు? నీవు దేవుణ్ణి మాత్రం ఆరాధించొద్దు. ప్రభువారు ఏమంటున్నాడు? ఆరాధన ఇస్తే నేను దేవునికి తప్ప ఎవరికి కూడా ఇవ్వనని చెప్తున్నాడు. పొమ్ము, వెనక్కి పొమ్ము, నువ్వు సాతానువే. ఎందుకు? నువ్వు దేవునికి చెందాల్సిన ఆరాధన ఎవరికో ఇవ్వమంటున్నావు అంటే ఫైనల్గా ఏం చేస్తున్నావు? నీవు నా ఆత్మకి. ఎందుకంటే చూసాం, దేవునిని తప్ప వేరే దేన్ని ఆరాధించినా చివరికి ఏమైపోద్ది? స్టార్టింగ్ మాట అదే. ఏమైపోద్దంట? ప్రకటన గ్రంథంలో చదివాం. ఏముంది? వారి బాధ సంబంధమైన పొగ దేవుని కోపం అనే మద్యము స్వచ్ఛమైంది ఏమి కలపకుండా తాగుతారన్నాడు. చూడండి, ఇప్పుడు సాతాను ఈ లోకంలో అన్ని ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్కి ఏం చేస్తాడంట? నరకంలో భయంకరమైన వేదనలకు మనుషుల్ని అనేక మంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం ఆరాధిస్తున్నాం కదా అనుకుంటాం. ఏం చేస్తాం? ఆరాధిస్తున్నాం కదా అని మనం ఆలోచన, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం చేసే పనులు, ఒక వారం రోజులు నువ్వేమేం చేసావు అని ఎవరికి వారు తరచు చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఆరాధించటం కంటే ఎక్కువగా ఏం చేస్తుంటాం? దేవుణ్ణి ఆరాధించటం కంటే ఎక్కువగా ఏదో ఒక కారణం, ఏదో ఒక ప్రలోభం, ఏదో ఒక అలవాటు, ఏదో ఒక విధానంలో ఎక్కువ సమయం దేవునితో గడిపి ఉండం మనం. ఎక్కువ కష్టం దేవుని కోసం పడి ఉండం మనం. ఎక్కువగా మన బలాన్ని, మన యొక్క ఆత్మని మనం దేవుని కోసం మనం వ్యర్థం చేసి ఉండుండం. వేరే దేనికోసం ఖచ్చితంగా చేస్తుంటాం. యేసుప్రభు వారు చెప్పారు ఏమని? ఈ లోకంలో చాలా విషయాలు నీ యొక్క ఆరాధన కోసం తాపత్రయపడతాయి, నిన్ను బతిలాడితే నిన్ను ఎంటబడతాయి అంటున్నాడు. పక్కకు లాగుతూ ఉంటాయి అన్నమాట. రారా అని హార్న్ కొడుతూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ బయటికి. కొత్తగా నేను మారు మనసు పొందినప్పుడు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా, లేకపోతే బైబిల్ బయటికి వెళ్ళకూడదు అనుకుంటే 4-5 రావటం, బైకులు వేసుకుని బయట నుంచి హార్న్ కొట్టడం, రారా 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 అని. ఫోన్ల మీద ఫోన్లు, ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేది అప్పుడు. ఫోన్లు రింగ్ అయిపోతామండి. వీళ్ళు బాధపడలేక ఫోన్ ఎత్తి పక్కన పడేసి ఆయన ఇంటికి వచ్చి తాళం వేసేవాడిని బయట. ఏదో ఒక రకంగా సాతాను ఏం చేస్తాడు? పక్కకు లాగటం అంటే ఏంటి? దేవునిని ఆరాధించకుండా
లోకం ఆరాధించు, నీకు తప్పేం లేదు. నిన్ను నువ్వు ఆరాధించుకో, దాన్ని మించింది ఈరోజు అందరు చేసేది అదే. ఈ ఫోటో ఆ ఫోటో ఆ ఫోటో, అటు ఫోటో ఇటు ఫోటో, కింద ఫోటో పైన ఫోటో పెట్టుకొని దిద్దుకొని చుప్పుకొని దాన్ని తీసి లైకులు వచ్చినాయా లేదా చూసి మళ్ళీ ఆడికి పంపి మళ్ళీ ఆడి ఫోటో చూసి వాడు ఆడిని ఎక్కువ ఆరాధించుకుంటున్నాడు, నేను ఇంకా ఎక్కువ ఆరాధించుకోలేనని చెప్పి మళ్ళీ ఇంకా దాన్ని రెడీ చేసి మళ్ళీ తయారై మళ్ళీ ఫోటో దింపు మళ్ళీ. ఇప్పుడు మనం ఆరాధించుకుంటే మళ్ళీ అందరూ ఆరాధించాలి మనల్ని, అంతేగా. నీ బాగా డ్రెస్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తా, ఫోటో తీసి ఆవిడకో పెడతా. వాళ్ళు ఏం చేయాలి, వాడు కూడా అబ్బా అంటే ఏం చేయాలి, ఫైనల్గా నన్ను ఆరాధించాలి. ఇది సాతాను లక్షణం, సాతాను ప్రేరణ, సాతాను యొక్క నడిపింపు, సాతాను మార్గం అన్నమాట ఇది. ప్రభువును మనకి సంతోషంగా ఉంటుంది. ఏం సంతోషంగా ఉంటుంది, ఏ రకంగా మనల్ని ఎవరైనా ఆరాధించినా మనకు సంతోషంగానే ఉంటుంది. ఏదన్నా పర్వాలా, మనకేం కావాలి, ఫైనల్గా మనల్ని ప్రజలు ఆరాధించాలి, అది మన కోరిక. దానికోసం ఎంత తాపత్రయమైన ఎంత ఖర్చు అయినా పడతాం, లేక ఎన్ని రకాలైన మన ప్రయత్నాలు, ఎన్ని విషయాలు. ఓవరాల్గా ఏంటంటే ఇదే ఆరాధన దేవునికి చెందేలాగా మనం జీవిస్తున్నావా, లేక దేవునికి చెందకుండా జీవిస్తున్నావా? డైరెక్ట్గా సాతాన్ని ఆరాధిస్తారు కొంతమంది, ఎక్కువ మంది డైరెక్ట్గా ఆరాధించరు సాతాన్ని, ఇండైరెక్ట్గా ఆరాధిస్తారు, లోకాన్ని ఆరాధిస్తారు అన్నమాట. లోకంలోకి ఇదే అదే ఉంటుంది. లోకం చూసి ఏమనాలి, అబ్బా అసలు ఈ బిల్డింగ్ ఈ ఊరు అసలు నిజంగా ఏం అనాలి. అంటే వాళ్ళకి ఏంటి అంటే ఏం కావాలి, ఫైనల్గా నేను ఆరాధించాలి వాళ్ళని. అది అంటే వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ ఘనతను, వాళ్ళకి ఉన్నదాన్ని మొత్తం మీద వాళ్ళని ఆరాధనకు. ఎన్నిసార్లు అడిగిందంటే నాకు చిరాకు ఉంది, ఇల్లు ఏం చూస్తూ గదిలిపోయి చూడటానికి ఏముంటుంది గదుల్లో, కాదంట. నగలు చూడాలి, బట్టలు చూడాలి, మన పనులు చూడాలి, మన టాలెంట్లు చూడాలి, మన ఆస్తిపాస్తులు చూడాలి, మొత్తం చూడాలి. ఒకసారి అయితే అసలు సినిమా వాళ్ళు ఇంకేమేం చూపెడతారో కూడా మొత్తం వాళ్ళకి ఏం కావాలి, మనం ఆరాధించాలి. అది అడిగి అర్థమవుతుందా? తేలికైన విషయం ఏం కాదు ఇది. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవునిని మాత్రమే ఆరాధించు. స్వరం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, సింహాసనం చెప్తుంది, ఇంకొక స్వరం అదే చెప్తుంది. యేసుప్రభువు వారు కూడా అదే చెప్పారు, వాక్యం కూడా అదే చెప్తుంది. ఈరోజు మనం కూడా ఆత్మదేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమని? నీవు దేవునిని మాత్రమే ఆరాధించు, వేరే దేన్ని ఆరాధించొద్దు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి? ఎవరి ఆరాధన కూడా నువ్వు తీసుకోవద్దు. ఎవరైనా నిన్ను ఆరాధించడానికి ట్రై చేస్తే, దోత ఏం చేశాడు, పేతురు ఏం చేశాడు? ఎందుకు ఆరాధిస్తారు? ఏదో మన వలన మేలో గొప్ప జ్ఞానము, బలము, తెలివితేటలో, ఏదో ధైర్యము, మహిమో, అభిషేకము ఏది ఉన్నా కానీ ప్రజలు మనల్ని ఆరాధించడానికి ట్రై చేస్తారు. కానీ మనం దానికి మూలం, దానికి కారణం దేవుడే అని మనం గుర్తెరిగి మనం ఏం చేయాలి? ఇది మాత్రం నాకు వద్దని మనం వివేకం కలిగి నడుచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుణ్ణి కాక మనం దేన్ని ఆరాధించినా మా చివరికి ఏమైపోద్ది? నరకపాత్రమైన ఒక విషయంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, తేలికైన విషయం కాదు ఇది. వినటానికి తేలికగా అనిపిస్తుంది, కానీ ఆచరించడానికి ఎలాగుంది? ఎంత కష్టంగా ఉంటుందంటే, గబుక్కున మనం ఎవరైనా పలకరిస్తే వాళ్ళు పలకలేరు మనల్ని. ఫీల్ అవటం కాదు, ఇక మొత్తం చేసే పని అంతా ఆపి అసలు అలా ఎందుకు చేశారు, అసలు దానికి కారణం ఏంటి, అసలు ఇలా ఏంటి, అసలు చేయొచ్చా, దీనివలన అసలు ఏంటి? ఒకసారి నేనే అనుకున్నా, ఒకసారి మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇలాగా పట్టించుకోకుండా లెక్కలేనితనం, ఇంత అమర్యాద, ఇలాంటిది అసలు అలాంటిది ఇది అసలు ఇక రోజంతా ఇక అసలు మా అమ్మగారు అనారోగ్యం ఎటో వెళ్ళిపోయింది. అసలు మైండ్లోకి ఏమొచ్చేసింది? నన్ను ఆరాధించకుండా అసలు ఇదే సమస్య. ఎక్కడ చూసినా చాలా తేలికైన విషయం అనుకుంటున్నారు, కానీ కాదు. ఎందుకంటే మేము అనుభవించాం సేవకులుగా. వ్యక్తులు మామూలుగా అనుభవిస్తారు. అంటే లోతుగా పరీక్షించినప్పుడు సంఘాల్లో కూడా చాలా గొడవలు, సమస్యలు అవుతాయి. ఎందుకు అవుతాయి? ఏ సంఘం చూసినా తెగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? తెగ ప్రార్థనలు ఏడ్చి డొల్లి ప్రార్థన చేసి పాటలు పాడి తర్వాత ఏం చేస్తారు?
ఎందుకని ఆలోచించారు ఎప్పుడైనా? ఎందుకంటే సాతాను ఏం చేశాడు? సాతాను ఫైనల్గా మనకు రావాల్సిన ఆరాధన మనకు రాకపోతే, పాట ఇవ్వలేదనుకోండి గొడవ అయిపోద్ది, టైం ఇవ్వలేదనుకోండి గొడవ అయిపోద్ది, పలకరీ లేదనుకోండి గొడవ అయిపోద్ది. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గిన పాస్టర్ వద్దంటారు. పాస్టర్ వద్దు, అసలు వద్దు, మార్చేయాలి, లేలే కరెక్ట్ కాదు, నేను చూస్తున్నా, ఆయన్ని విమర్శిస్తున్నాడు, లేదు అసలు ఆయన అది తప్పు ఇది తప్పు. ఫైనల్గా ఆడికి ఏంటి? అయ్యేం కాదు, ఫైనల్గా పోవాయి అని ఉంటాడు పాస్టర్ గారు అని, సంఘ పెద్దనో ఏమన్నా ఒక మాట అని ఉంటే లెక్క చేయి, దాన్ని పట్టుకొని ఇంకా అంటే ఏంటి? అర్థమవుతుందా? ఎంత ఫీల్ అయ్యి పాస్టర్లు కూడా ఫీల్ అయిపోతారు. పెద్ద చర్చి పాస్టర్ గారు వచ్చారు మా ఏలూరులో. సంవత్సరం అయ్యాక మారిపోయారంట. ఎందుకు మారిపోయారన్న? పెద్ద చర్చి కోరుకుంటారు కదా అందరూ, దాని నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారన్న? ఏం లేదు నాన్న, పాస్టర్మ్మ గారు అంటే ఈ సంఘస్థులు పలకరీయట్లేదంట. పలకరీయట్లేకపోయేప్పటికీ ఆమె ఏమైందంట, నాకు ఈ సంఘం వద్దని ఇంక కూర్చుందంట. ఎందుకని? పల్లెటూరులో చేసి వచ్చారంటే పల్లెటూరులో అందరూ అమ్మగారు అన్నారంట. ఈ టౌన్లో ఎవడంటాడు, వీడంతా పెద్ద ఉద్యోగస్తులు, ఎవడు వాళ్ళేదో వచ్చి కాదు అలా కాదంట. ఆమెకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేయాలంట వారం అంతా. నాకు వద్దని పల్లెటూరుకి వెళ్ళింది మళ్ళీ. అంటే సంఘం అన్నీ ఇడిచిపెడుతుంది కానీ ఆరాధన మాత్రం నేను పెట్టను. దేవునికి మహిమ కలిగిన అర్థమవుతుందా మీకు? ఇదే ప్రాబ్లం. దిగమంటే దిగడు ఒకడు. సంఘాల్లో ఏం చేస్తారంటే పోస్ట్ ఒకటి ఉంటుంది. అంటే మా సంఘం నేను చేసి వచ్చా, మేస్త్రికి కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. పోస్టు 4 ఏళ్ళకి దిగమంటే దిగడు. కావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు కానీ వాడికి ఆ పోస్ట్ కావాలి. ఏంటో మరి దాంట్లో ఉన్నది ఏందన్నా వాళ్ళదేదో ఉన్నట్టు. అర్థమవుతుందా? అంటే ఆరాధన మనం కోరుకుంటాం అంటున్నా నేను. అంటే ఎవరినో పెట్టి మీకు చెప్తున్నాను నేను, నాకు నేను చెప్పుకుంటున్నా. ఎవరి మీదో పెట్టి మనం ఆరాధన కోరుకుంటాం. ఇది ఎవరి స్వభావం? గుర్తించండి ప్రభు నన్ను ప్రియుల. నేను ఈ పని చేయటం ఏంటి అంటారు. మందిరాల్లోనే ఇలాంటి మాట కూడా అంటారు. మందిరంలో ఏ పని చేసినా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. అయినా కానీ నేను ఈ పని చేయటం ఏంటి అంటే ఏంటి? ఫైనల్గా ఏంటి? ఫైనల్గా ఆరాధన కోరుకుంటున్నాం మనం. ఆరాధనకు అలవాటు పడ్డాం. ఆరాధనించే వాళ్ళని మనం బహుగా ప్రేమిస్తాం. రండి పాస్టర్ గారు, రండి భోంచేయండి. ఎందుకు? ఇప్పుడు ఈ ట్రిక్ ప్రయోగిస్తారు కూడా పాస్టర్లు చాలామంది. చాలాసార్లు ఏమంటారు, నైస్గా మాట్లాడి, నీకు నిజంగా అసలు నీ ఓపిక్కి మెచ్చుకోవాలమ్మా నువ్వు చెప్పి, అసలు బాబా అసలు భలే నీలాంటి అది ఇదే మంచి మాటలు 4 అన్నారనుకో, పాస్టర్ గారికి పెట్టాల్సింది ఏదో ఒకటి అని పిలిచి తిట్టాడు అనుకో, ఇంత వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు వాక్యం ఉన్నావు, నువ్వు ఇన్ని రకాలుగా దేవుడు ఎంత మేలు చేశాడు నీకు, నువ్వేం మార్చుకున్నావు, నువ్వేం మారావు, అసలు చూసుకున్నావా, నీకు అర్థమవుతుందా అన్నావు అనుకో, గాల్లో మాట అన్నా కానీ ఇంకా అది ఆ రోజంతా. కానీ ఈరోజు అమ్మా ఇది ఒక వాస్తవమైన సమస్యని చెప్తున్నాను నేను. ఏమిటి? మనుషులకున్న స్వభావం ఏంటంటే మనల్ని అందరూ ఆరాధించాలి, మనల్ని అందరూ ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆరాధించాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుణ్ణే నీవు ఆరాధించు. ఎవరి ఆరాధన నువ్వు తీసుకోవద్దు, నీ ఆరాధన ఎవరికి కూడా ఇవ్వద్దు. అంటే మానవ స్వభావాన్ని బట్టి ఒకసారి అలవాట్లోనూ తెలియక పొరపాటుగాను జరిగిపోవచ్చు. కానీ ఈరోజు వాక్య సత్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, మన ఆరాధన అంతా ఫైనల్ ఎవరికి వెళ్ళాలి? ఫైనల్గా దేవునికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యేసు ప్రభువు వారు చెప్పారు. కొండ మీద మేము ఆరాధిస్తాం, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు అంది సమరస్త్రీ. కానీ యేసు ప్రభువు వారు ఏమన్నారు? కొండ మీద కాదు, యెరూషలేములో కాదు, ఆరాధన అనేది నీ నోటితో కాదు, నీ ఆత్మలో సత్యంతో జరగాలన్నాడు. అంటే ఆరాధించటం అనేది ఎంత ప్రాముఖ్యమైన సత్యమో అంత మరుగైన మర్మమైన విషయం ప్రభునందు ప్రియులారా. ఈరోజు ఈ ప్రశ్నకు మనం జ్ఞాపకం ఎవరు కారు?
వచ్చే వారం దాకా మీరు ఈ విషయం ధ్యానం చేయండి. అసలు ఎన్ని విషయాల్లో నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఆరాధన వేరే వాళ్ళకి వెళ్ళేలాగా చేస్తున్నాను, నన్ను నేను ఎంతగా ఆరాధించుకుంటున్నాను. ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ఎందుకు మనకు అవసరమో, ఈ విషయం ఎందుకు కొన్ని అడ్జస్ట్మెంట్లు మనం చేసుకోవాలో, ఎందుకు కొన్ని విషయాల్లో మనం సరి చేసుకోవాలనే విషయం దేవుని ఆత్మ ద్వారా మనం ఫైనల్గా మనం ఏమైపోతాం, మనం మహిమ కలిగిన నిత్యత్వంలోనికి వెళ్ళాలి. అది దేవుని ఉద్దేశం. సాతాను ప్రేరణ మనం ఏం చేయాలి, నువ్వు డబ్బైనా నష్టపోవాలి, నువ్వు ఏదైనా లోకంలో నష్టపోవాలి, కానీ నీ ఆరాధన ఎవరికి ఇవ్వాలి, దేవుని. అలాగైతే నష్టం కదండి అంటారు. అలాగైతే నష్టం కదా. ఇప్పుడు అదేగా మనోళ్ళు అందరూ చెప్పారుగా. మనోళ్ళు అంతా చెప్పేది ఏంటి, ఎక్కువ భాగం ఏం చేస్తారు, ప్రార్థన, యేసుప్రభు వారు ఉన్నారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు, వందనాలు అయితే అంటారు, అని పని మాని మాత్రం రారు. ఎందుకు రారు? ఎందుకంటే ఆరాధన దేవునికి ఇవ్వకుండా ఇంకో దానికి ఏదో అంటే దేవుణ్ణి ఆరాధిస్తే నష్టం. కానీ నిత్యత్వాన్ని కలిగించేది ఏది మనకి నష్టం కానే కాదు ప్రభునందు ప్రియులారా. కనుక ఈ సమయంలో విన్న ఈ మాటలను బట్టి ఎవరి జీవితాలను వారు జ్ఞాపకం చేసుకొని దేవునిని మాత్రమే ఆరాధించి, దేవుడు మన ఆరాధన కోరుకుంటున్నాడు. తను ఆరాధించే వాళ్ళు అలాగే అవ్వాలని దేవుడు అంటున్నాడు. నోటి మాటలతో కాదు కానీ ఆత్మతో, సత్యంతో. అంటే మనల్ని చూసి దేవుడు ఏం చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా నిజంగా నన్ను ఆరాధించే వాళ్ళు అని దేవుడు సాక్ష్యం చెప్పేలాంటి ఒక జీవితాలు మనం కలిగి ఉండటానికి ఒక ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మీరు మోకరించండి, మోకరించలేని వాళ్ళు మీకు అనుకూలం ఉన్న స్థితిలో ఉంటూ విన్న ఈ మాటలను బట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వాసులని పేరు పెట్టుకున్న మనం నిజానికి దేవునిని మాత్రమే ఆరాధించే వారిగా ఉన్నామా, దేవునితో పాటు అనేకమైన వాటిని ఆరాధించే వాళ్ళుగా ఉన్నామా, మనము కూడా ఆరాధన కోరుకునే వారిగా ఉన్నామా, దేవుడికి నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉన్నామా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కనుక ప్రభునందు ప్రియులారా, ఇంతకుముందు మన స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేస్తుండగా మన ప్రయత్నం మనం ఎందుకు ఇలా చేసామన్న ఒక విషయం. ఎందుకంటే సాతానుకు తెలుసు ఆరాధన నీవు కోరుకుంటున్నావు కాబట్టి దానికి ఎంత మాత్రం నష్టం జరిగించినా మనం దాని విషయమై తిరుగుబాటు చేస్తాం, తగాదాలాడతాం, ఎంత పోరాటాలైనా ఎలాంటి నష్టాలైనా ఎదుర్కొంటాం. కానీ మనం ఆ ఆరాధన పొందటానికే ప్రయత్నం చేస్తాం. ఇది సాతానికి గొప్ప అవకాశం, గొప్ప సందు. ఇది సాతానికి నచ్చే కార్యం. అని దేవునికి మాత్రం ఇది ఎంత మాత్రం ఇష్టం లేని ఒక కార్యం ప్రభునందు ప్రియులారా. అనేక విషయాలు చెప్పారు పౌలు గారు కూడా. ఇవన్నీ చూడటానికి టైం లేదు. కానీ ఫైనల్గా ఎవరిని నీవు ఆరాధిస్తున్నావు అనేది నీ నిత్యత్వాన్ని తీర్మానం చేస్తుంది.